పేరు జవాది పార్వతీశ్వరరావు, కోనాడ గ్రామం, తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి, పోస్పేట మండలం, నిలమల నియోజకవర్గం, విజయనగరం జిల్లా. మా కోనాడ గ్రామంలో 34/1 సర్వే నెంబరు, 34/2 సర్వే నెంబర్లో గత 20 సంవత్సరాల క్రితం ఎంపీ గారి నిధులతో సామాజిక భవనం నిర్మించడం జరిగింది. ఆ సామాజిక భవనాన్ని దగ్గర సుమారు 15-20 సంవత్సరాల వరకు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారులో క్లాసులు నిర్వహించడానికి తరగతి గదులు లేకపోతే ఆ భవనాన్ని 20 సంవత్సరాల వరకు ఆ భవనాన్ని తరగతి గదులు నిర్వహించేవారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి భవనాలు పూర్తిగా గత గవర్నమెంట్లో భవనాలు నిర్మించడం వల్ల ప్రతి క్లాసు ఆ హై స్కూల్లో నిర్మించడం జరిగింది. గత సంవత్సరం దగ్గర నుంచి ఆ భవనం ఖాళీగా ఉండడం జరిగింది. ఆ భవనాన్ని ఏవైనా గ్రామంలో విపత్తులు జరిగితే దగ్గర ఉన్న ఎస్సీ కాలనీ వాళ్ళు తీసుకొచ్చి ఆ కాలనీలో వాళ్ళ రక్షణగా ఉపయోగించేవారు ప్రభుత్వం వారు. కానీ గత 4 రోజులు అంటే గురువారం నాడు 8/1/2025 తేదీ నాడు అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఆ భవనాన్ని గుర్తు తెలియని దుండగులు ఎవరో దాన్ని శుభ్రంగా నేలమట్టం జేసీబీ సహాయంతో నేలమట్టం చేయడం జరిగింది. ఆ విషయంపై తెల్లవారుజాము లేచి గ్రామస్తులు, సంబంధించిన అధికారులు, సంబంధించిన గ్రామ నాయకులు అందరం వెళ్ళి చూడగానే వెంటనే సంబంధించిన పోస్పేట మండలంలో ఉన్న రెవెన్యూ అధికారికి కానీ, స్టేషన్ వారికి కానీ, గ్రామస్థాయి నాయకులకు కానీ, గ్రామ సెక్రటరీకి కానీ, రెవెన్యూ సర్వేకి కానీ తెలియజేయడం జరిగింది. చర్య తీసుకోవాల్సిందిగా క్రిమినల్ చర్య తీసుకొని చూస్తూనే ఉండండి బీటీవీ ప్రజా గుండె చప్పుడు ఛానల్.